ఏం చేస్తున్నావు బేబీ? ఫోన్ లిఫ్ట్ చేసానికి ఇంత టైం అయింది బేబీ. मम्मी पापा बाहर गया तो आता रात को मैच में करेंगे वो करेंगे जी आता तो अरे ఇది హిందీలో మాట్లాడుతురా భయ్. ఏం మాట్లాడుతుందో హిందీ అర్థం కాకొచ్చిందిరా భయ్. మమ్మీ పప్ప గాయా రాత్రి రా అంటుందా, ఏమంటుందో తెలుస్తలేదురా భయ్. నన్ను మొట్టలు ఉంటుందా ఏమి ఏది లేక తగ్గిందిరా భయ్. అరే మొడ్డ కాదు, రాత్రికి రమ్మంటుంది. వాళ్ళ అమ్మ నాయన బయటకు రాదా భయ్. హిందీ నేర్చుకోరా సుల్లిగా నీకు. హిందీ పొగ్గు రాదు, మొడ్డ రాదు, సుల్లిగా నీకు. అరే ఎట్లయితే ఇక తమ్ముడు కూడా ఏ రోజు వస్తా మాట్లాడే తమ్ముడితోని. అరే మొడ్డగా ఫస్ట్ ఫోన్ లో లైన్లు ఉన్నది మాట్లాడరా భయ్. మొడ్డగా నువ్వు కావాలని గట్లా తింటున్నావు, ఫస్ట్ ఫోన్ లో మాట్లాడు. రాత్రులు గీస్తున్నావురా మా అక్కడే. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ఆత్మవాదం కాదురా, రాత్కు ఆత అని చెప్పరా రే బాన్కే. रात को सेंट गिंड मार लेके पानी लेके तैयार हो तुम आ जाना रात को। हां मैं खिड़की डोर खोला कर तुम आजा अंदर आ जाना। हां खिड़की डोर ఏదో ఏదో వాని నాలే तुम ఏదో అంటున్నారా రే. నాకేం అర్థం కాదురా మొడ్డలంట. ఇంతన నేర్పరా ఈ మొడ్డగా నాకు. ఆ పూర్ణ ఎట్లా లైన్ లో పెట్టినవరా నువ్వు? అట్లా అర్థం కాదు మరి. నువ్వు హిందీ రా అంటున్నావు మొడ్డగా. నీకు ఆ పిల్లని ఎట్లా లైన్ లో పెట్టినవరా మొడ్డగా? అంటే మార్కెట్ కొనగారా నా మొట్టదంటే అరటి పండు తింటున్నాడు. దాని మీద నేను అరటి పండు వేసిన నేను జారి పడ్డరా భయ్. పే అంతా పెడ పెడ భయ్. అది చూసి అని నగిరా భయ్. నేను అని నగినామా. అప్పటి నుంచి అది మాట్లాడుతున్నారు భయ్. నీ లవ్ స్టోరీ మొత్తం మరటి తొక్క రారా. నీ తొక్కల్లా మొడ్డ అవ్వా. చి నీ లవ్ స్టోరీ గుద్ద నీ గుద్దన మొడ్డ గాదాని కోసం ఈ అని నగిన దానికి ఫోన్ నెంబర్ ఎట్లా ఇచ్చినావు ఆ పనికి మళ్ళీ మరి నువ్వు? అరే ఏం లేదు మామ, ఒక రోజు మళ్ళీ షాప్ కాడ వచ్చింది, నంబర్ రాసి ఇచ్చిన అంతే. ఇక ప్లాట్ మామ గుంట ప్లాట్ అయింది మామ. అయ్యా ఎట్లుంటది తెలుసా నాతోని లవ్, ఎట్లుంటది అవ్వ అట్లా చేస్తానే నేను. ఉన్నదిరా మాట్లాడరా. నీ ఇంట్లో సుల్లి నీ సినిమా స్టోరీ చెప్పిన చెప్తున్నాం రా. లైన్ లో మాట్లాడరా ఫస్ట్. అరే మామ నీ హిందీ కోదండం నీ కోదండం రే. మళ్ళీ ఒకసారి నా దగ్గర హిందీ మాట్లాడగరా రే. నేను చచ్చిపోతారా ఊరేసుకొని వస్తారా రే. లేకపోతే దీని మింకలు దుంగి వస్తారా నాయన. నీ ఇంట్లో నసులే హిందీ మాత్రం మాట్లాడడానికి రాదు, మొడ్డ రాదు. నువ్వు ఎందుకురా ఏతులు తింటావు? తెలుగులో మాట్లాడితే నీ సొమ్మేం పోతుందిరా నీ మొడ్డ. అది బిహార్ పోయి మామ గట్లని మాట్లాడుతున్నారా హిందీలా. తెల్ల ఉంటుందా మామ, సూపర్ ఉంటుందా. అది నాకు పైసలు పెట్టికి ఇచ్చింది అదే. మొట్ట సినిమా కోనిక పైసలు ఇచ్చిన అనుకున్నావు. సలాన్ సినిమా కోనిక అదే ఇచ్చింది మామ. సరే కానీ ఆకలి అవుతుందిరా మేము మొడ్డగా. నీ పోరికన్నా పైసలు ఆడురా పోయి. మరి బిర్యానీ తిందాం మొడ్డలంట. రాబాయ్ మొడ్డ వెటింగ్ రాబాయ్ ఈసారి నా మొడ్డలంట. ఓకే నాకు పైసలు అడిగితే రాబాయ్. నీ అమ్మ ఎప్పుడు చూసా బిచ్చ బతికేం అనేది బతుకున్నా మొడ్డ. పైసలు ఎప్పుడు చూసినా నాకు అడుగుతావు, లేకపోతే ఎవరికైనా అడుగు అంటే ఏం రా. పైసలు లేకుండా ఏం చేస్తున్నావు పోయి నువ్వు? అన్నుండ్రా అన్నుండ్రా రే. నా దగ్గర అప్పుడేమో తిన్నుడు దెంగుడు తిన్నుడు అన్ని ఏంట్రా రే. ఇప్పుడేమో అడిగితే ఆలోచించా. మొన్ననిచ్చింది రా పోయి సినిమా పైసలు మొడ్డాలంట. కూడా నాకిపించుకుంటా ఇచ్చిందని చెప్పి మొత్తం నాకిపించుకుంటే ఏం రాబం రా నా మొడ్డలంట. ఇజ్జత్ పోతారా మొగలు మనం మొడ్డలంట. కనుగలో పోయి అడక తిన బతికైతారా రేపటి నాటికి నా మొడ్డల. ఆ మొడ్డలే కడగలేదు దుగ్గా ఈతలు తింటున్నావు, బిచ్చ బతుకంటున్నావు. మా అక్కడే నా దగ్గర దెంగినప్పుడు లేదా, నా దగ్గర నూకినప్పుడు లేదా. బిర్యానీలు థమ్స్అప్లు మొడ్డ అవి ఇవి అని చెప్పి చిప్స్ గిప్స్ అని చెప్పి నూకినావు మొడ్డలంటే అన్ని దెంగి తిని మళ్ళీ ఏతులు దెంగుతాయేమరా నీ అవ్వ. ఓ పత్తి ఇత్తు మాట మాట్లాడతాయి ఇత్తు అని. సరే మన పైసలు మనం నూకెట్టోడు ఎవరున్నాడు తెలుసా? మనం అన్ని నొక్కుదాంవే. బిర్యానీ వానికే లేపుదాం. మనం పైసలు తీసుకోకుండా వానితోనే పెట్టిద్దాం అన్ని. మనం హోటల్కి అయితే పోదాం. ఆడిపోయినాక మొడ్డాలు ఆడే పైసలు కడతాడు, ఆడితోనే కట్టిద్దాం. సరే నాకు అర్థమైపోయింది ఫ్యూచర్ అంది. రేమోగానే అమ్మా నీ దగ్గర హుషారు లేవారా రై. సరే సరే ఆయనకి ఫోన్ చేయరా రే. రేమోగానికి ఫోన్ చేయి. మంచిగా బిర్యానీ హోటల్ కాడికి పోదాం. మంచిగా మనం తిందాం. పైసలు లేవంటారేమో మా దగ్గర లేవని చెప్దాం. ఆడే కడతాను మొడ్డ ఆడు. అంతానే చెప్పిద్దాం అన్ని. అరేమో బాబు గారు బిర్యానీ తినబెట్టిస్తున్నాడు రాబాయ్. దారా రే బిర్యానీ కద్దరు బిర్యానీ తినబెడుతున్నట్టు ఎట్లా నమ్మినవరా మొడ్డగా? వాళ్ళ తాత పింఛన్ పైసలు వచ్చినట్టు దారా రే బుల్లెట్ తీసుకొని రారా రే. మొడ్డలంట బిర్యానీ తినేసేస్తాం. పెద్ద హోటల్ కదా మొడ్డాలని. మనం మొడ్డలు 3 సార్లు లేదా కదుందా. వస్తున్నారా వస్తున్నా బుల్లెట్ చాలు చేసినాయి వస్తున్నా. అరే ఓ సుల్లి నా దగ్గర ఎన్నారా? మా తాత పైసలు ఎన్నారా నా మొడ్డలంట. మా తాత పింఛన్ పైసలు మొన్ననే ఇచ్చారు కదా మొడ్డ. మా పసాలు ఇస్తాడు నా కోసం ఆడు మొడ్డలంట. నన్నెందుకు బొగ్గర చేస్తున్నావు రా? నా దగ్గర రూపాయలు ఎవరా మొడ్డగా? నువ్వు నన్నెందుకు కిరికిస్తున్నావు మొడ్డలంట. సుల్లి అట్లా చెప్తేనే వస్తాడు మొడ్డగా.
మన లేకపోతే మొట్ట మనం పైసలు ఆడు పెట్టాలంటే పెడతాడు అనుకున్నావరా మొట్ట అట్లా చెప్పాలరా బ్యాంక్కి మా పెద్ద ప్లాన్ వేసాం అని బక్రా చేద్దాం ఇక ఈరోజు బిర్యానీ మంచిగా తిన్నడే బిర్యానీ థమ్స్అప్ నూకడే అని దగ్గర ఇక A few moments later. అరే సుల్లి ఎంతసేపు బయట లేదంటారు ఏం రా భయ్ మొడ్డలదంట ఫోన్ పాడరా బిర్యానీ సెంటర్ లోపలికి మొడ్డలదంట A few moments later. అరే పైసలు లేవురా నా దగ్గర అరే ఎంత పరిచయం చేసిరా మొడ్డగా ఇంత సుల్లి అరే తిన్నాం కానీ బిల్లు ఎప్పుడు కట్టాలి రా సుల్లిగా అరే నువ్వు ఎందుకు భయం పడుతున్నారా మొడ్డగా ఉన్నాడు గారా గోకుతా ఆగరా ఎంతసేపు అయిపోయినా మొడ్డల అరే మామ మన దగ్గర జేబులో మర్చిపోయినట్రా పైసలు పెట్టుకోవడం మొడ్డలంట అరే ఇప్పుడు తిన్నైతే తిన్నాం రా ముగ్గురం ఎట్లా చేద్దాం రా నాకు అర్థం కాదు అరే బుడ్డ మాడుకొని ఉద్దరణ మొడ్డ సుల్లి నాయకుడు పైసలు రాలేదా ఇంకా సుల్లి సండు తెంగినే ఎందుకురా ముడ్డగా పైసలు లేనప్పుడే చెప్పాలి కదరా నేనన్నా పైసలు అని తెచ్చుకుంటుడు కదా ముడ్డ ఇప్పుడు నా దగ్గర రూపాయలు ఎవరా ఏమని తెచ్చురా సుల్లిగా నీ అమ్మాయి రే ఇజ్జత్ పోయి పని అయిందిరా నీ అమ్మ ఆ బాసలు కడగాల ఇక్కడే అమ్మ ప్లేట్లు కూడా కడిగిస్తారా వాడు నా ఇజ్జత్ పోతుందా సుల్లిగా ఏదో ఒకటి చేయండి రే దళిద్ర పువ్వుల మొడ్డతో వచ్చి తప్పని చేసినారా మీ అమ్మడి సుల్లిగా ఇజ్జత్ పోయే పనులు ఉన్నాయి రా నాయి మీ అమ్మ మా డాడీ చూసి అనుకుని పొట్టు పొట్టు తెగుతారా పాల్తు పువ్వుల మొడ్డ ఇజ్జత్ తీసిరా ఇప్పుడు ఏనుంది తేవాలరా మొడ్డగా పైసలు ఎంతసేపు మాట్లాడతారు మరి మా ఓనర్ పిలుస్తున్నాడు లోపన్నాడు అయిపోయారా రే నా జిందగీ మొడ్డలు కుడిపిర్రా సుల్లియాలు మా అప్పకి కూడా తెలిసింది అనుకో నన్ను ఏం లేదు శాపం రాకుతారు నన్ను మొడ్డలు చెప్తారు రా భయ్ ఇంత అసలు మీ దోస్తాలు వద్దు మీ పద్ధతి వద్దు రా భయ్ నా పండుగను కుదిపెట్టి తెంగేస్తారా నుంచి నా మొడ్డది అవు మామ బండి ఉండదు కారా భయ్ ఎందుకు భయం బండిని కుదిపెట్టి పోదాం రా భయ్ మా అప్ప బండి అడిగితే ఏం చెప్పదు రా కొడుకులారా మీరు నవ్వుకుంటారు కారా రే ఈ అవ్వ మీ ఇద్దరు కలిసి బండి దాని రా కొడుకులారా నాకు బండి అయితే నీకు పోతున్నారా భయ్ కుదబెడతారా ఏం బేగా తెలుసుకుంటారా తెలియదు కానీ బండి నాకు నైట్ కల లేకపోతే నేను దెంగుడు దెంగుతా మీ ఇద్దరు కొడుకులారా